తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ గొప్పతనం ఇప్పుడు అందరికీ అర్థమవుతోందన్నారు. అయితే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, రైతులు అడుగడుగునా మోసపోయారని విమర్శించారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదని, పంట తడిసి మొలకలొస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. హ్యామ్ రోడ్ల పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారని, 10 రూపాయల పనిని కూడా 50 రూపాయలతో చేస్తూ 100 కోట్ల కమిషన్లు తింటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామ్ రోడ్ల దోపిడీపై విచారణ చేపిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఓటు జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై భువనగిరి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చింది లేదు. ప్రత్యేకించి రైతులకైతే అడుగడుగున మోసమే. రుణమాఫీ విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. వాస్తవం ఎన్నికలు వస్తూనే రైతు భరోసా తప్ప ఎన్నికలు అయిపోయిన తెల్లారి లేదు. ఎన్నికల ముందు ఒక ఎకరానికి ఇచ్చి మోసం చేసిండ్రు. మళ్ళా ఎన్నికలు పెట్టదలుచుకుంటే దాకా లేకపోతే మళ్ళీ ఎకరానికి 3 ఎకరాలకు ఇచ్చే లేదు. మళ్ళీ రైతు మోసపోయిండు. మరి కాంగ్రెస్ చేతులు ఆనాడు ఎట్లా మోసపోయినారు, మళ్ళీ ఈసారి అదే జరిగింది. ప్రతి చోట అవినీతి ఇష్టరాజ్యంగా తయారైంది. అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. ఇలా 10 ఏళ్లలో ఒక దొంగతనం మాటిట్లే మనం. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 పరిస్థితులను తీసుకొచ్చింది. ఇన్ని రకాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రాష్ట్రంలో తప్పకుండా ఆ కళ నెరవేర్చుకోవడం దీని ఒక బాధ్యతగా తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పూర్తి ఏజెంట్లు నాయకులందరూ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ మిషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి